పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ముందుగా ఈ ఉదయకాల శుభోదయము. అక్టోబర్ మాసం జపమాల మాత పేరిట మరియమాతకు సమర్పింపబడిన మాసం. జపమాల ప్రార్థన ఒక మధురమైన అనుభూతి. జపమాల ధ్యానం మనలని నజరేతు గ్రామానికి ఆధ్యాత్మికంగా నడిపించుకొని వెళుతుంది. వెళ్ళి అక్కడ బాలయేసుని పెంచుతున్న మరియమాత గృహలో ఆమె దగ్గర మనల్ని ఉంచుతుంది. అక్కడ మరియమాత తన కుమారుని పెంచిన ప్రేమతోనే మనలను పెంచి మనల్ని క్రీస్తు ప్రభునితో నింపబడు వరకు జాగ్రత్త వహిస్తుంది. మరియమాత వహించే ఈ తల్లి పాత్రకు క్రీస్తే పునాది, మూల పురుషుడు. క్రీస్తు తర్వాతనే మరియమ్మ గారి పాత్ర, మరియమాత వహించే పాత్ర క్రీస్తు ప్రభుని పాత్ర ఎంత మాత్రమూ తగ్గించదు. ఆయన శక్తిని ఇంకా అధికం చేస్తుంది. క్రీస్తు ప్రభునితో మనం సారూప్యమును పొంది ఆయనతో ఐక్యమై ఆయన కొరకైన పవిత్రతను సంతరించుకున్నటలోనే పరిపూర్ణత ఇమిడి ఉంది. సృష్టింపబడిన వారందరిలో ఎక్కువగా క్రీస్తును అనుసరించి జీవించినది ఒక మరియ తల్లియే. మనల్ని పవిత్రపరచి క్రీస్తుతో సారూప్యమును పొందుటకు ఉపకరించు భక్తి సాధనములన్నిటిలో మరియమాతపై భక్తి గొప్పది. మరియమాతకు ఎంత ఎక్కువగా ఒక ఆత్మ అంకితమై ఉంటుందో అంత ఎక్కువగా క్రీస్తు ప్రభువునకు అంకితమై ఉంటుంది. జపమాల ప్రార్థన యందు క్రీస్తు జీవితము మరియమాత జీవితము రెండు మిళితమై ఉన్నట్లు మరే ప్రార్థన యందునూ లేదు. క్రీస్తు ప్రభువులోనే క్రీస్తు ప్రభు కొరకే మరియమాత జీవితం. అలాంటి మరియమాతను గౌరవిస్తూ ఆమె ప్రార్థన సహాయంతో జపమాల ప్రార్థనలో క్రీస్తు నామమున తండ్రి దేవుణ్ణి పొందాలి. యేసు క్రీస్తు తల్లి మరియా ఫాతిమాలో పలికిన పలుకులు ప్రతిరోజు జపమాలను జపించు, ప్రార్థించు, అధికముగా ప్రార్థించు, పాపాత్ముల కొరకు చాలా ఎక్కువగా త్యాగం చెయ్యి, నేను పరిశుద్ధ జపమాల మాతను అని పలికి ఉన్నారు. ఈ ప్రపంచంలోని మారుమూల ప్రాంతంలో కూడా జపమాల ప్రార్థన విశిష్టతను తెలియజేశాయి. జపమాల ప్రార్థనలో సంతోష, వెలుగు, దుఃఖ మరియు మహిమ దేవరాశముల ద్వారా యేసు ప్రభుని పుట్టుకను, ఆయన సువార్త పరిచర్య జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలకు, శ్రమలు, మరణం, ఉత్థానం మరియు ఉత్థానం తర్వాత సంఘటనలను, శ్రమలు ధ్యానం చేసే ప్రార్థనే జపమాల. మరియమాత పట్ల మమతాభిమానాలతోనూ యేసు ప్రభుని పట్ల భక్తి విశ్వాసంతోనూ పుణ్య జీవితం కోసం, ప్రపంచ శాంతి కోసం, పాపాత్ముల హృదయ పరివర్తన కోసం, ఆధ్యాత్మిక బలం కోసం, సర్వ ప్రజల సంరక్షణ కోసం సర్వదా భక్తితో నిర్వహించే ప్రార్థనయే జపమాల. అదే మరియమాతను అలంకరించడానికి మనం సమకూర్చి పెట్టే గులాబీ పూలమాల. జపమాల సమయంలో మరియమాతను స్తుతిస్తూ చెప్పే ఒక్కొక్క మంగళవార్త జపం ఒక రోజా పుష్పంగా మారి జపమాల మొత్తం పూర్తయ్యేసరికి అందమైన ఒక దండగా రూపొందుతుంది. అంతేకాదు, దేవుని చిత్తం నెరవేరి దైవరాజ్యం నెలకొనాలంటూ చేసే పరలోక ప్రార్థనలన్నీ కాంతివంతమైన కిరీటంగా మారి ఆమె శిరస్సును అలంకరిస్తాయి. ఇవి మనం బంగారంతో కానీ మామూలు పూలతో కానీ తయారు చేసి పెట్టే కిరీటాల కంటే, పూలదండల కంటే కూడా ఎన్నో రెట్లు విలువైనవి. ఈ జపమాల ప్రార్థన లోకానికి మేలు చేకూర్చి పెడుతుంది. కావున అక్టోబర్ నెల జపమాల మాతకు అంకితమైన నెల. కావున జపమాలను జపించి క్రీస్తునందు, క్రీస్తు ద్వారా త్రియేక దేవుని ఆశీర్వాదములు పొందుదాం. ఆమెన్.